నమస్కారం. కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏ పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో ఏ అవయవాలకు జబ్బు చేస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? మరి స్టార్ట్ చేసేద్దాం. అమ్మ, మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ దీని గురించి లైట్గా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు అయితే డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అయితే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా పలానా అవయవానికి జబ్బు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇది ఎలా అంటారు అసలు? ఏ పదార్థాలు జ్యోతిష్యపరంగా అని చెప్తారు. జ్యోతిష్యపరంగా చెప్పుకోవాలంటే అసలు మనం ఒక్కొక్క పదార్థం గురించి చెప్పుకోవాలంటే మనం తినేవన్నీ కూడా ఇప్పుడు వస్తుంది. అలా కాకుండా క్లాసిఫై చేసి చెప్పుకోవాలంటే ఇది జ్యోతిష్యం గురించి చెప్పుకుంటాం కాబట్టి ముందు రవి నుంచి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు రవి ఉన్నాడు అంటే రవి వలన మనకి ఎలాంటి జబ్బులు వస్తాయి? రవి మనకి ఆత్మకారకుడు, కుడి కంటికి కారకుడు, హృదయానికి అంటే గుండె జబ్బులకి కారకుడు, మెదడుకు వచ్చేటువంటి జబ్బులకి కారకుడు, మనలో ఉండేటువంటి అస్థి అంటే ఎముకలకి కారకుడు. ఇలాంటివన్నీ కూడా రవి వలన వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అంటే పీడాస్థానం రవికి ఏం చెప్తాం మనం? తల భాగాన్ని చెప్తాం. తల భాగంలో కూడా రవి బాగా లేకుంటే జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రవికి మనం చెప్పుకునేటువంటి ధాన్యం గోధుమలు. అయితే రవి ఎవరికైనా వారి జాతకంలో రోగస్థానానికి సంబంధం కలిగి ఉంటే, అంటే రోగస్థానాధిపతితో కానీ రోగస్థానాధిపతి అయి కానీ దుస్థానాధిపతులతో కలిసి కానీ ఉండటం వలన అలాంటి సంబంధాలు ఏర్పడినప్పుడు ఎముకలకు సంబంధించిన జబ్బులు, కుడి కంటికి జబ్బు, గుండె జబ్బులు, మెదటికి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ సమయంలో అంటే ఆ రవి దశాంతర్దశలు వచ్చినప్పుడు రవి బాగా లేనటువంటి వాళ్ళు గోధుమలు దానం చేయటం, గోధుమలతో ఉండేటువంటి పదార్థాలు తినటం వలన ఇవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, గంగాధర్ అనే కాలర్. హలో హలో అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. గంగాధర్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. మే 29, 1988 అవును మేడం. రాత్రి 8:06 ఒంగోలులో పుట్టారు. అవును మేడం. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నారు. అవును మేడం. డీటెయిల్ గా మాట్లాడండి మేడం తోటి. నమస్కారం అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. చెప్పండి. అదే బాబు బాగా చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టాడు మేడం. ఎప్పటి నుంచి? మొదటి నుంచి అంతేనా? ఫస్ట్ నుంచి అంతే. కొంచెం ఆయనకి ఎంతసేపటికి ఫ్రెండ్షిప్ ఎక్కువ. ఇతనికి బద్ధకం ఎక్కువ. మా లగ్నంలో శని, దానికి తోడు శని మహర్దశ, దానికి తోడు ఏలినాటి శని, ఇన్ని కలిస్తే ఏమవుతాయి? చాలా బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకం వలన అతను చదువు మీద ఎక్కువగా శ్రద్ధ చూపించటం లేదు. కాకపోతే లగ్నాధిపతి ఇతనికి మిత్రస్థానంలో పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గ్రహింపు శక్తి ఎక్కువ. తర్వాత దేన్నైనా ఇట్టే అతను గ్రహించగలరు. అంటే చదువుకుంటే మాత్రం బాగా వస్తుంది, అతను శ్రద్ధ పెట్టాలి. అందుకని గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేయించండి ఈరోజు. కొంచెం చిన్నపిల్లవాడే కాబట్టి అతనికి చదువుకోవడానికి ఎక్కువగా మీరు కూడా మోటివేట్ చేయడానికి ఓం శ్రీ హైగ్రీవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకోండి. అతని చేత కూడా చదివించండి. సరస్వతి శ్లోకాలు, మంత్రాలు అతనికి నేర్పించండి. కొంచెం కుదురు ఉంటే అతనికి బాగా చదువుకోగలడు. తర్వాత బాగా తెలివి గలవాడు కూడా. అతనికి తెలివి లేదనుకోకండి, బద్ధకస్తుడే కానీ తెలివి చాలా ఉంది. అతనికి ఐక్యూ కూడా చాలా బాగుంది. అందుకని అతనికి కొంచెం మోటివేట్ చేసి శ్రద్ధ పెరిగేలాగా చేయండి. శని జపం చేయించండి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఒకసారి 19,000 శని జపం చేయించండి. శనివారం అబ్బాయిని తీసుకెళ్లి శనికి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేయమని చెప్పండి. అలా చేయటం వల్ల కొంత ప్రభావం తగ్గుతుంది. తర్వాత అతన్ని బాగా మోటివేట్ చేసి శ్రద్ధ పెట్టి దగ్గర కూర్చోపెట్టి చదివించండి. తప్పకుండా మంచి చదువు వస్తుంది. తనకి మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన పరిహారం అన్ని కూడా చేసుకోండి. అబ్బాయి చాలా బాగా చదువుతాడంట. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరైతే మన జాతకంలో రవి బాగా లేకపోయినప్పుడే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయంటారా? ఇంకేమైనా కారణాలు ఉంటాయంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. ఏమిటంటే మామూలుగా ఏదైనా ఒక గ్రహం తన స్వస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ ఉన్నప్పుడు తప్పకుండా మేలు చేస్తుంది, ఎక్కువ బలం కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ రవికి ఏమిటంటే తన ఉచ్చస్థానం కానీ స్వస్థానం కానీ నీచస్థానం కానీ అంటే సింహంలో ఉన్న, మేషంలో ఉన్న,
లేదా తులలో ఉన్నా కూడా తప్పకుండా కంటి జబ్బులు. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఎవరైనా పాపగ్రహాలతో కానీ దుస్థానాధిపతులతో కానీ కలిసి బలవంతుడై, మేషంలో బలవంతుడు రవి, అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి కంటి జబ్బు. తర్వాత సింహంలో ఉన్నప్పుడు గుండెకి సంబంధించినటువంటి జబ్బులు, మేషంలో ఉన్నప్పుడు ఒక్కోసారి బోన్ మ్యారో లాంటివి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటుంది. ఓకే, అంటే ఇది అందరికీ వస్తుంది అని మాత్రం చెప్పడానికి వీల్లేదు. కొంతమంది పుట్టుకతోటే కంటి సమస్యలతో పుడుతూ ఉంటారు, రెటీనా ఇంకా సరిగ్గా ఫామ్ కాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదమ్మా. మరి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? మరి అంటే రెటీనాకి మళ్ళీ వేరు, దానికి శుక్రుడు కారకుడు. అది వేరు. ఇక్కడ ఇవాళ మనం రవి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే రవితో అంటే ఇక్కడ చూడటానికి, చూసేటువంటి వెలుగు, మనం చూడగలిగేటువంటి ఇంద్రియ శక్తిని ఇచ్చేటువంటి వాడు రవి. దానివల్ల ఏమిటంటే చూడగలిగేటువంటి శక్తి కుడి కన్నుకి కారకుడు కాబట్టి రవి బాగాలేకపోతే సాధారణంగా కుడి కంటికి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా మేషంలో ఉంటే కుడి కంటికే కాదు బోన్ మ్యారో వచ్చేటువంటి అవకాశాలు, ఆ తర్వాత ఎప్పుడు తలనొప్పి రావడం, మైగ్రెయిన్ ఉండడం ఇత్యాది జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. అంటే ప్రతిదానికి కంటి జబ్బే అనుకోవడానికి ఏం లేదు. గుండెకి సంబంధించినటువంటి జబ్బులు రావచ్చు, ఎముకలకి సంబంధించినటువంటి జబ్బులు కూడా రావచ్చు. అంటే కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు ఏమిటంటే ఎముకలకి కూడా మామూలుగా మనం బోన్ టీబీ అని చెప్పుకుంటూ ఉంటాం, ఎముకలు పెరగడం, ఇలాంటివి కూడా, తర్వాత చిల్లులు పడటం, రకరకాల జబ్బులు ఉంటాయి దీనిలో కూడా. ఎముకలకి కూడా చాలా రకాల జబ్బులు వస్తాయి. అలాంటివన్నీ కూడా రవి బాగా లేనప్పుడు మిగతా గ్రహాల కాంబినేషన్స్ చూసుకొని చెప్పుకోవాలి. కేవలం ఒక్కదాన్నే చూసి రవి బాగాలేదు అనుకుంటే ఖచ్చితంగా ఇవి వస్తాయని భయపడాల్సిన అవసరం లేదు. కానీ రవి బాగా లేనప్పుడు తప్పనిసరిగా ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటిది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రెమెడీస్ గురించి, ఈ జబ్బులు ఉన్న వాళ్ళు కేవలం గోధుమలు తింటే తగ్గిపోతుందంటారు ఇలాంటి జబ్బులన్నీ? మరి దానాలు చేసిన ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఒక గ్రహానికి ఒక ధాన్యం అని చెప్పారు మనకి. అంటే కేవలం ఆ ధాన్యాన్ని తినటం వల్ల మాత్రమే మొత్తం అయిపోతుంది అనటానికి లేదు. ఆరోగ్యం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఆహార విహారాలు పరిహారాలు ఈ మూడు కూడా అవసరం. అందుకని ఏం చేయాలి? ఆహారంలో దానికి సంబంధించినటువంటిది దానం చేయటం, దాన్ని తినటం, తర్వాత విహారం అంటే మన క్రమశిక్షణ కలిగి ఉండటం, మన జీవిత విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం. దానికి తోడు ఇప్పుడైతే చేస్తున్నాం, మరి పూర్వం చేసినటువంటి పాపాలు పరిహారం కావాలి అంటే మనం భగవద్భక్తి, భగవత్ ప్రార్థన కూడా చేయాలి. ఈ మూడు కలిసినప్పుడు తప్పకుండా అది ఉపశమనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంటి జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎముకల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఇంకా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరన్నా కూడా గోధుమలు తింటే ఎంతో కొంత ఉపశమనం ఉంటుందంటారా రోజు కూడా? ఇక్కడ గోధుమలు తినాలి. ఒక్కో గ్రహానికి ఏమిటంటే ఒక్కో గ్రహాన్ని సంబంధించి మనకి కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యం చెప్పారు. ఇక్కడ మనకి ఏమిటి, రవికి గోధుమలు ధాన్యం అని మనం చెప్పుకున్నాం. అయితే అందరూ ఒకే రకంగా తినటానికి లేదు. కొన్నిటితో కాంబినేషన్స్తో తింటే కొన్ని వ్యాధులు నివారణ జరుగుతాయని చెప్పేసి మనకి ఆయుర్వేదం చెప్తోంది. దానిలో ముఖ్యంగా ఇక్కడ ఉష్ణతత్వం ఉన్నవాళ్ళు, అంటే రవికి ఎంత ఉష్ణతత్వం వేడి మనకు అందరికీ తెలుసు. అలాగే గోధుమలు కూడా శరీరంలో ఉష్ణతత్వాన్ని బాగా పెంచుతాయి. అందుకని శరీరంలో వాతపిత్త కపదోషాల్లో ఎవరికైతే ఉష్ణతత్వం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తినే విధానం వేరుగా ఉండాలి. తర్వాత ఇక్కడ గ్రహాలకి కూడా మిత్రత్వం శత్రుత్వం ఉంది కదా, అలాగే వాటికి సంబంధించిన వాటితో తినటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు ఎప్పుడైనా పూరీలు తిన్నారా? కజ్జికాయలు తిన్నారా? తిన్నాను. నూనెతో వండే గోధుమలతో చేసినవి, గోధుమ రవ్వతో ఉప్మా కానీ, చాలా పూరీలు చాలా ఇష్టం అనుకుంటాను. పూరీలు ఇష్టము. అలాగే గవ్వ లాంటివి చేస్తారు, ఇంకా మురుపి లాంటివి చేస్తారు, చాలా స్వీట్స్. మరి అవి తినచ్చా? తినకూడదు అంటారా? అవి తినకూడదు అంటే ఇక్కడ మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒకటి చెప్తారు, చక్షుష్య అపి గోధుమః తైల పక్వస్తు దృష్టిః అంటారు ఆయుర్వేదంలో. అంటే చక్షుష్య అంటే ఇంద్రియ శక్తి, చూడగలిగేటువంటి ఇంద్రియ శక్తికి గోధుమలు కూడా చాలా మంచివే. కానీ తైల పక్వస్తు దృష్టిః అంటే నూనెలో అవి వండినప్పుడు నేత్ర దృష్టికి హాని చేస్తాయి అని మనకి ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఏమిటి? గోధుమ పిండిని నూనెతో కలిపి వండి తింటే దృష్టికి హాని ఏర్పడుతుంది. మరి పూరీలు ఇప్పుడు తింటారా? కష్టమే. ఇప్పుడు ఏమన్నా కష్టంగానే అనిపిస్తుంది. అలా కాదు, ఇక్కడ కొన్ని తెలుసుకోవాలి. అమ్మ, అవేంటో తెలుసుకునే ముందుగా కాలర్తో మాట్లాడేద్దామమ్మా. సుధీర్ రెడ్డి అనే కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సుధీర్ రెడ్డి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునమ్మా. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి అమ్మా.
సెప్టెంబర్ 8వ తారీఖు 1980 ఆ, ఉదయం 9:30 భువనగిరిలో పుట్టారు. అవును మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య కాలసర్పం యోగం ఉంది అని చెప్పేసి అన్నారు. అవును దైవభక్తి చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు. డీటెయిల్ గా చెప్పండి మేడంతో సమస్య ఏంటో. అని చెప్తామ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. అంటే బాబుకు చిన్నప్పటి 5 years అప్పటి నుంచి కూడా దేవుడు అంటే భక్తి అంటే ఇట్లా అబద్ధం ఆడడం అంటే చాలా కోపం, ఆవేశం, అబద్ధం ఆడడం, ఒకరి మీద ఏదైనా అనుకోవడం అలాంటివంటే ఇక అసలు వాళ్ళ దగ్గర కూడా ఉండడండి, వాళ్ళ జోలికి కూడా వెళ్ళడు. మంచిగా పెళ్లి ముందు అనేది బాగా భక్తి అంటే ఓవర్ గా భక్తి. ఇక US లో కూడా బాగా సత్సంగాలకు, ప్రవచనాలకు, ఫండ్స్ ఆయన సార్లు అంతా ఫండ్స్ కు, గుడిలకు వాటికే వేసేస్తాడు. ఏదో మా ఖర్చు మట్టుకంటే నాకు కూడా సంతోషమే. నేను కూడా అటు ఇటు కొంచెం కొంచెం ఎక్కువ మీ అంత కాకుండా మామూలుగా బుక్స్ చదువుతూ ఉంటాను. ముక్తి అంటే ఏంటని నాకు 4 బిడ్డల తర్వాత బాబు, 3 అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోయింది, 4వ అమ్మాయి చనిపోయింది, తర్వాత బాబు అనమాట. అంటే నాకు ఈ బుక్లలో చదివి ఊరికే ముక్తి అంటే చాలా విలువైంది అన్నట్టు ఆ స్థాయిలోనే ఉండేది. నాకు చిన్నగా ఉన్నప్పుడు బాగా చెప్పేది అనమాట. ముక్తి అంటే ఇట్లా దేవుడు అంటే ఇప్పుడు సమస్య ఏమిటి బాబుడిది? అయితే ఇప్పుడు మామూలుగా పెళ్లి అయిపోయింది, US లో ఉన్నారు. అసలు ఆయన భక్తి అట్లా అంత ఎక్కువ ఉంటది. అబద్ధం ఆడొద్దు అంటాడు, మోసం చేయొద్దు, మంచివే కదమ్మా. ఎట్లా ఉంది ఆయన జాతకం అంటే జాతకంలో ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంటాడు, ఇంకా ఫ్యూచరు, ఎక్కువ మాట్లాడు. అతని జాతకాన్ని బట్టి అతనికి చాలా క్రమశిక్షణ, వేదాంత భావన, భగవద్భక్తి చాలా ఎక్కువ ఉంది. అలా అని చెప్పి అతని జాతకంలో సన్యాస యోగం లాంటివి ఏమీ లేవు. అతనికి భక్తి ఎక్కువే, క్రమశిక్షణగా ఉంటాడు, సంసార బాధ్యతలు స్వీకరిస్తాడు, తల్లిదండ్రుల పట్ల కానీ సమాజం పట్ల కానీ దయాగుణం ఎక్కువ, దాన ధర్మాలు ఎక్కువ. అంతా అలా అని చెప్పేసి అతనికి సన్యాస యోగం ఏం లేదు. సంసారాన్ని కూడా బాధ్యతగా చూసుకుంటాడు. చాలా మంచి వ్యక్తి, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. అందుకని మీరు అతని గురించి ఏమాత్రం బాధపడాల్సినటువంటి అవసరం లేదమ్మా. మరి విన్నారు కదండి, అనవసరమైన అపోహలకి లోన్ కాకండి, అంతా బాగానే ఉందంట మీ అబ్బాయి జాతకం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాము గోధుమ పిండి నూనెలో కనుక వేయిస్తే కంటి చూపుకి దోషం అని చెప్పేసి అన్నారు. దాని గురించి డీటెయిల్గా చెప్తారా? అలాగే. ఎందుకు అంటే ఇక్కడ మనకి నూనెకి కారకుడు శని, గోధుమకి కారకుడు రవి. జ్యోతిష్యంలో రవికి శనికి ఇద్దరికి కూడా శత్రుత్వం. అంటే జ్యోతిష్యపరంగా చెప్పుకుంటే మాత్రం. మనం ఆయుర్వేదంలో చెప్పుకుంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు అంటే గోధుమతో చేసినటువంటివి ఏవైనా కూడా నూనె కలిపి నూనెతో వేయించి నూనెతో తింటే దానివల్ల మనకి నేత్రహాని కలుగుతుందిట. చపాతీ చేసినా కూడా లేదా ఏదైనా మనం పిండి వంటలు చేసుకున్నా కూడా దేశవాళీ నెయ్యిని కలిపి చేస్తే చాలా వీర్య వృద్ధి కలుగుతుంది. అయితే మరొకటి కూడా చెప్తారు ఇక్కడ ఆయుర్వేదంలో. ఏమిటంటే గోధుమలకు మనకి మామూలుగా ఎవరికైనా ఇక్కడ శ్రావణి అని చేస్తూ ఉంటారు. శ్రావణి అంటే మొదటిసారి ఉపనయనం అయినటువంటి వాళ్ళకి శ్రావణి అని శ్రావణ పౌర్ణమి రోజు చేస్తారు. గోధుమ సత్తు అని తయారు చేస్తారు. అంటే ఏమిటంటే గోధుమలు బాగా వేయించేసి దాన్ని పిండి చేసి దానిలో చక్కెర పొడి వేసి ఆవు నెయ్యి కలుపుతారు. దాని లడ్డూల్లాగా కానీ పిండిలాగా కానీ దాని జావలాగా కానీ పాలల్లో కలుపుకొని కానీ తాగొచ్చు. అది తింటే ఎలాంటి ఆరోగ్యం అంటే దారుణమైనటువంటి గుండె జబ్బులు రాబోయే స్థితి నుంచి కూడా అది కాపాడుతుంది. ఓకే, ఇలా చాలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా తినాలి. ఓకే అమ్మ, కాలర్ లైన్ లో ఉన్నారు సీతారామకృష్ణ గారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సీతారామకృష్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి, మా అబ్బాయి అండి సీతారామకృష్ణ. ఓకే, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. నవంబర్ 20, 1986. అవునండి. ఉదయం 9:35 నుండి 9:40 మధ్యలో పుట్టారు. అవునండి. అన్నవరంలో పుట్టారు కదండి? అన్నవరం దగ్గర పత్తిపాడు. ఓకే ఓకే. అయితే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య మ్యారేజ్ గురించి ఎప్పుడు అవుతుందని తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదే అండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అయ్యే ఇప్పుడు మా అబ్బాయి మ్యారేజ్ సంబంధాలు వచ్చి జాతకాలు కలవట్లేదు. 4-5 సంబంధాలు వచ్చి జాతకాలు కలవట్లేదు. మరి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఏంటి తెలుసుకుందాం అని చెప్పని. ఈ అబ్బాయికి 2013 ఈ సంవత్సరం 2013 ప్రారంభమైంది కదా మనకి. మే తర్వాత అంటే మిథునంలోకి గోచార గురువు వచ్చిన తర్వాత ఎటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి? ఓకే, విన్నారు కదండి, త్వరలోనే మీ అబ్బాయికి పెళ్ళి అవుతుందంట. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఇందాక మీరు చెప్పారు కదా, సో జాతకంలో రవి బాలేని వాళ్ళు గోధుమలు తింటే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇందాక మీరు వేయించినవి, పూరీలు ఇలాంటివి ఏంటంటే ఎవరైనా తినచ్చు అంటారా? అంటే ఎవరు తినకూడదు అంటారా? కేవలం రవి బాలేని వాళ్ళే తినాలా? రోగం
ఇక్కడ ఏమిటంటే జాతకంలో పుట్టినప్పుడు మనకి జాతకం వేస్తాం, అంటే పుట్టిన క్షణానికి మనం వేస్తాం. అంటే పూర్వజన్మ పాపాన్ని బట్టి ఇక్కడ రవి బాగా లేడు కాబట్టి ఈ రోగం రావచ్చు అని జాతకం సూచిస్తుంది. మరి ఏ జన్మలో కూడా మనకి వైద్యం కూడా అదే చెప్తోంది కదా. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకము ఆయుర్వేదం నుంచి, దానికి దీనికి లింక్ చేసి నేను చెప్పాను. అంటే ఏమిటి, ఈ జన్మలో అవి తినకూడదని ఆయుర్వేదం చెప్తుంది. ఆయుర్వేదం జ్యోతిష్యంలో చెప్పట్లేదు, ఆయుర్వేదం మెడికల్ భాషలోనే చెప్తోంది. అంటే ఏంటి, ఎవరు కూడా అది తింటే ఇప్పుడు మనం చేసేదాని వలన ఇప్పుడు కూడా మనకి రోగాలు రావచ్చు. ఓహోహో, సో మొత్తం మీద అందరూ ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు స్వీట్స్ అన్నారు కదా, స్వీట్లా చేసుకుని తినచ్చు, ఆవు నెయ్యి కాంబినేషన్తో తినచ్చు అని చెప్పేసి అన్నారు. స్వీట్స్ అయితే అన్ని స్వీట్స్ తినేచ్చు అంటారా మరి? అన్ని స్వీట్స్ మనం గోధుమతో కలిపి తినాం కదా. ఓహో, అన్ని స్వీట్స్ అంటే లడ్డు ఉంది, లడ్డు చపాతీ కలిపి తింటామా? లేదు, తినాం కదా. అలా అంటే స్వీట్తో కలిపి తినడం అంటే ఇక్కడ పాలు చక్కెర వేసుకొని కొంతమంది దానిలో నానబెట్టుకుని చపాతీలు తింటారు, జామ్తో తింటారు, ఆ తర్వాత పెరుగు చక్కెరతో తింటారు, ఆ తర్వాత మనకి పూర్ణం బోర్లు చేసుకుంటారు కదా, మరి దానిలో పూర్ణంలో పెట్టుకుని నెయ్యి వేసుకొని తింటారు. అంటే వీటన్నిటికీ కూడా ఏమిటంటే నూనె కలపటం కంటే కూడా ఆవు నెయ్యి కలిపి చేసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్యప్రదం, శక్తినిస్తుంది అని. ఓకే, సో కంప్లీట్గా అయితే మనం నూనెని అవాయిడ్ చేయడమే మంచిది, ముఖ్యంగా గోధుమతో కలిపి. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్లో ఉన్నారమ్మా, రవిశంకర్ అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. రవిశంకర్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునమ్మా. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. కొద్దిగా గట్టిగా మాట్లాడండి మీరు. సరే అమ్మా, సరే అమ్మా. జూన్ 19, 1965 సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో పుట్టారు. అవునమ్మా. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, 4 మంత్స్ నుంచి కోమాలోనే ఉన్నారు, ఎప్పుడు బాగుపడుతుంది ఆరోగ్యం అని చెప్పేసి అడుగుతున్నారు. అవునమ్మా. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చెప్పండి. వందనాలమ్మా. చెప్పండి. అంటే ఆగస్టు 21 సడన్ గా 5 గంటలకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఆగస్టు 21 పోయిన సంవత్సరం అమ్మా? అవునమ్మా. అంటే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, కోమాలోకి వెళ్ళిపోయారు. 5 రోజుల తర్వాత కళ్ళు తెరిచారు. అంటే తెరిచారు కానీ ఎవరిని గుర్తుపట్టడం లేదు, అలా చూస్తూ ఉన్నారు కానీ ఏం పిలిచినా ఏమటు తిరగటం ఏమి లేదన్నమాట. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి పిల్లవంగానే ఇటు తిరుగుతారు కానీ తెలియట్లేదు, గుర్తుపట్టట్లేదు ఎవరిని. తనే మాట్లాడాలని ట్రై చేసినట్టుగా 4 తిప్పుతారు కానీ అది రావటం లేదమ్మా మాట్లాడటానికి. మళ్ళీ తనకు తనే తినటం, మాట్లాడటం, గుర్తుపట్టడం ఎప్పుడు వస్తుందా అని మిమ్మల్ని అడుగుదాము. మీరు అమ్మా, ఇతని పేరు మీద మీరు సౌర అష్టాక్షరి మంత్ర జపం చేయించండి, మృత్యుంజయ జపం చేయించండి. తర్వాత ఆయన జన్మ నక్షత్రం రోజు, ధనిష్టా నక్షత్రం రోజు రుద్రాభిషేకం చేయించండి. తర్వాత ఇప్పుడు ఆయనకి శని మహర్దశ నడుస్తోంది, శని జపం ఒకసారి చేయించండి. ఇవే కాకుండా మీరు అతనికి బాగవ్వాలి అని చెప్పేసి అతని పేరు మీద మేధో సూక్తాన్ని పారాయణ చేయండి. అంటే ఎవరి చేతైనా చేయించండి, మీరు చేయలేకపోతే ఎవరి చేతైనా మేధో సూక్తాన్ని, సరస్వతి కవచాన్ని పారాయణ చేయించండి. అలా చేయించి అతని తల మీద చేయి పెట్టి మీరు క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని ఎవరైనా కూర్చుని అహర్నిశలు చేస్తూ ఉండండి. అంటే మేము ఎవరైనా చేయొచ్చమ్మా, ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏమీ నియమంగా కూర్చోవాలి, దీపారాధన చేయాలి అనేటువంటిది ఏమీ లేదు. అతని తల భాగం మీద చేయి వేసి క్రీం అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద అని ఒకళ్ళు చేస్తూ ఉండండి. అతని తల భాగం మీద చేయి వేసి లలితా సహస్రనామం రోజు ఒకసారి చేయండి ఎవరైనా. తర్వాత ఇతనికి ఈ మే తర్వాత కొద్దిగా మార్పు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మీరు భయపడక్కర్లేదు, అతనికి ఏమీ మృత్యు భయం ఏమీ లేదు, లేచి మామూలు వ్యక్తి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మే తర్వాత? అవునమ్మా. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాలన్నీ కూడా చేయండి, మళ్ళీ ఆయన మామూలు మనిషి అవుతారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మాయి, వాళ్ళకి సమయం కూడా అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఇది ఇవాల్టి కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.